ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష వింటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాలు ఈ రోజుతో ముగిశాయి. చివరి రోజు ఉభయ సభల్లో పలు కీలక అంశాలపై చర్చలు, బిల్లుల ఆమోదం, నివేదికల సమర్పణ జరిగింది. శాసనసభ 4వ రోజు సమావేశాలు సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఇటీవలే స్వర్గస్థులైన పలువురు మాజీ శాసనసభ్యులు, ప్రముఖులకు సంతాపం ప్రకటిస్తూ సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు, మాజీ మంత్రులు ఆర్ఎస్డీపీ అప్పల నరసింహరాజు, ముద్రగడ పద్మనాభం, గాదె వెంకట్రెడ్డి, మాజీ శాసనసభ్యులు పి. చిన్నరాజన్, ఉన్నం హనుమంతరాయ చౌదరి, తుక్కా పగడాలమ్మ, జీఎస్ రావు మృతి పట్ల శాసనసభ సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ దివంగత నాయకులంతా శాసనసభ్యులుగా, మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా రాష్ట్ర ప్రజలకు విశేష సేవలందించారని పేర్కొంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సంతాప తీర్మానాల అనంతరం ప్రశ్నోత్తరాల సమయం కొనసాగింది. ఉభయ సభల్లో జల కాలుష్య నివారణ, నియంత్రణ సవరణ చట్టం 2024ను ప్రవేశపెట్టారు. అలాగే శాసనసభలో ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టగా, ఒప్పంద ఉద్యోగుల సేవల క్రమబద్దీకరణ సవరణ బిల్లును మంత్రి పయ్యావుల కేశవ్ సభ ముందు ఉంచారు. మరోవైపు ఉభయ సభల్లో వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ నివేదికను ప్రవేశపెట్టారు. సూపర్ 6 ప్రజా సంక్షేమంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. కాగా ఇప్పటికే అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులకు ఈరోజు శాసనమండలి ఆమోదం తెలిపింది. శాసనసభలో ప్రశ్నోత్తరాల భాగంగా తీర ప్రాంతాలలో మౌలిక సదుపాయాలపై శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ద్వారా సిఆర్జెడ్ అనుమతులు మంజూరు చేస్తారని తెలిపారు. సిఆర్జెడ్ అనుమతుల కోసం పరివేశ్ అనే పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని, అటవీ, పర్యావరణ అనుమతుల తర్వాతే ఈ పోర్టల్లో దరఖాస్తు చేయగలుగుతామని చెప్పారు. ప్రస్తుతం 2011 సిఆర్జెడ్ ప్రకటనకు అనుగుణంగా ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపుతున్నారని చెప్పారు. జాతీయ సుస్థిర తీర ప్రాంత నిర్వహణ కేంద్రం ద్వారా రాష్ట్రంలోని 12 తీర జిల్లాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నివేదికను సమర్పించినట్లు వెల్లడించారు. విశాఖపట్నంలో సిఆర్జెడ్పై ప్రజాభిప్రాయ సేకరణ 2 సార్లు వాయిదా పడిందని, సెప్టెంబర్ 2న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరోసారి నిర్వహించనున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు సూచించారు. అన్నదాత సుఖీభవ నిధుల విషయంపై తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. పంటల బీమా నమోదు చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉన్నందున రైతులు ఆలస్యం చేయకుండా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గిట్టుబాటు ధర అందని సమయంలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని, కేంద్రం నిధులు విడుదల చేసిన వెంటనే రాష్ట్ర వాటా కూడా ఇస్తున్నామని తెలిపారు. పొగాకు, మామిడి పంటలకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నామని చెప్పారు. ఈ నెలాఖరులోపు పంటల బీమా నమోదు చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. శాసనసభలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై జరిగిన చర్చ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో దాదాపు 60 నుంచి 60% మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని, అందుకే రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. పెట్టుబడి సాయం నుంచి పంటల బీమా వరకు, ఎరువుల పంపిణీ నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ వరకు రైతుకు ప్రతి దశలో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ద్వారా ఇప్పటి వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం 14,664 కోట్ల 33 లక్షల రూపాయలు జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఎరువుల పంపిణీలో అక్రమ మళ్లింపులు, అధిక ధరలు, రైతులు గంటల తరబడి క్యూలైన్లో నిలబడే పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ఎయిమ్స్ 2.0 విధానాన్ని అమలు చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలియజేస్తూ ఎరువుల మళ్లింపు, ఎరువుల అధిక ధరల వినియోగం మరియు అనేక క్యూ లైన్లు గుర్తించడం అయింది. కొత్త యాప్ ఆధారిత వ్యవస్థ ఏపీ ఎయిమ్స్ ప్రవేశపెట్టిన తరువాత వాస్తవ సాగుదారు, సర్వే నెంబర్, సాగు విస్తీర్ణం, పంట రకం మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సుల ఆధారంగా యూరియా అవసరాలకు శాస్త్రీయంగా నిర్ధారించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎరువుల పంపిణీ క్రమబద్ధీకరించడం అయింది. అధ్యక్ష,
ఇది దుర్వినియోగం, మళ్లింపు, అధిక వినియోగం మరియు క్యూ లైన్లు తగ్గించడంతో పాటు అర్హులైన రైతులకు పారదర్శకంగా మరియు సకాలంలో సరఫరా అందిస్తుంది అధ్యక్ష. జూన్ నుండి కృష్ణా మరియు కాకినాడ జిల్లాల్లో సదరు ఎరువుల పంపిణీ యాప్ పైలట్ ప్రాజెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క ఏపీ ఎయిమ్స్ 2.0 మరి సమగ్రమైనది, శాస్త్రీయమైనది, ప్రభావవంతమైనదని రైతులు చాలా మంది చెప్తున్నారు అధ్యక్ష. ఈ ప్రశ్నకు సమాధానం డిజిటల్ ఫెర్టిలైజర్స్ యాప్ 2.0 యొక్క ప్రారంభ అమలు సమయంలో రైతులకు పరిమిత అవగాహన మరియు ముఖ్యంగా వెబ్లాండ్ లో చేర్చని కౌలు రైతులు మరియు సాగుదారులకు ఎరువులు సరఫరా చేయడంలో ఎదురైన ఇబ్బందుల కారణంగా కొన్ని సవాళ్లు కూడా తలెత్తాయి అధ్యక్ష. అర్హులైన సాగుదారులకు ఎరువుల సరఫరా సులభతరం చేయడానికి రైతు సేవా కేంద్రంలో ఆర్ఎస్కే సహాయకులను నియమించడం ద్వారా ప్రభుత్వం ముందుగా స్పందించి మెరుగైన రైతు అవగాహనతో మరియు ఎటువంటి క్యూలు లేకుండా సదరు వ్యవస్థ ఇప్పుడు సజావుగా పనిచేస్తుంది అధ్యక్ష. ఇప్పటి వరకు 15.69 లక్షల మంది రైతులు ఈ యాప్ ద్వారా పారదర్శకంగా మరియు శాస్త్రీయంగా నియంత్రించబడిన పద్ధతిలో 3.7 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా మరియు 1.10 మెట్రిక్ టన్నులు డిఏపిని అందుకున్నారు అధ్యక్ష. పంటల బీమా కోసం రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటా చాలా తక్కువగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రాంతం, పంటను బట్టి రైతు వాటా మారుతుందని, కొన్ని ప్రాంతాల్లో రైతులు చెల్లించాల్సిన మొత్తం అత్యంత స్వల్పంగా ఉందన్నారు. మిగిలిన ప్రీమియం భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయని వివరించారు. స్వల్ప మొత్తాన్ని చెల్లించడం ద్వారా పంట నష్టం సంభవించినప్పుడు బీమా రక్షణ పొందే అవకాశం ఉన్నందున రైతులు దీన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. పంటల బీమా నమోదును కేవలం వ్యవసాయ శాఖ కార్యక్రమంగా చూడకుండా ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ప్రతి శాసనసభ్యులు తమ నియోజకవర్గంలో రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పంటల బీమా వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్హులైన రైతులందరూ బీమా నమోదు చేసుకునేలా శాసనసభ్యులు చొరవ చూపాలని కోరారు. ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులు పంటల బీమాను తేలిగ్గా తీసుకోవద్దని, ఈ నెలాఖరు వరకే అవకాశం ఉందని చెప్పారు. చివరి రోజు వరకు వేచి చూడకుండా ప్రతి రైతు వెంటనే నమోదు చేసుకోవాలని, స్వల్ప ప్రీమియంతో లభించే బీమా రక్షణను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయాల నిర్మాణంపై ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శాసనసభ సమావేశంలో భాగంగా కలెక్టర్ కార్యాలయ నిర్మాణంపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. భీమవరం కలెక్టర్ కార్యాలయ నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. ఇతర జిల్లాలకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలపై ఇప్పటికే డిజైన్లు సిద్ధం చేశామని మంత్రి తెలుపుతూ, ఏదైతే ఈ భీమవరం సంబంధించినటువంటి కలెక్టరేట్ గురించి కూడా ప్రతిపాదనలన్నీ కూడా రెడీ చేశాము. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఇవే కాక ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ప్రతిపాదనలు వచ్చినాయి. ఆ ప్రతిపాదనలు వచ్చినటువన్నీ కూడా ప్రభుత్వం మా యొక్క R&B శాఖ ద్వారా కూడా కొన్ని డిజైన్లు కూడా చేయడం జరిగింది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఇచ్చిన దాన్ని కూడా నోట్ చేసుకుని మళ్ళీ ప్రభుత్వానికి కూడా నివేదిక అందజేస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రజాప్రభుత్వ పాలనలో విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలు పొందిన విద్యార్థుల సంఖ్యపై శాసనమండలిలో సభ్యులడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా హక్కు చట్టం కింద విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని చెప్పారు. 2022-23 ఏడాదిలో విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో కేవలం 2,203 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందగా, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25లో సుమారు 29,000 మంది విద్యార్థులు, 2026-27లో 28,742 మంది విద్యార్థులకు విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలు లభించాయని చెప్పారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా హక్కు చట్టంపై సమాజంలో అవగాహన పెరిగిందని, దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ వెల్లడించారు. ఇలా ఉండగా శాసనమండలిలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 5 కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. మంత్రి ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయ సవరణ బిల్లు 2026, ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సవరణ బిల్లు, ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంస్థల సవరణ బిల్లు, ఏపీ ప్రైవేట్ నైపుణ్య విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ బిల్లులను మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. మరోవైపు శాసన మండలి ఒకే రోజు 10 బిల్లులకు ఆమోదం తెలిపింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు డీఎస్సీపై చర్చ జరపాలని ఆందోళనలు కొనసాగిస్తుండటంతో బిల్లులపై చర్చ లేకుండానే ఆమోదం లభించినట్లు చైర్మన్ ప్రకటించారు. మేయర్, చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించే బిల్లుకు, పంచాయతీరాజ్ చట్టం 2వ సవరణ బిల్లుకు, కాంట్రాక్టు ఉద్యోగుల చట్ట సవరణ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఏర్పాట్లు, నిధుల కేటాయింపుపై శాసనమండలిలో పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక వివరాలు వెల్లడించారు. శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రాబోయే గోదావరి పుష్కరాల కోసం పురపాలక శాఖకు ఆర్థిక శాఖ 150 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. అదనపు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందని వెల్లడించారు. ఈ మేరకు కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని తెలిపారు. ఇలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలలో అవకతవకలు జరిగినట్టు శాసనసభలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో స్పందించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 తెలుగుదేశం పార్టీ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్ అని, ఎన్నికల ముందు హడావుడిగా చంద్రబాబు నాయుడు దానిని విడుదల చేశారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టక ముందే ప్రిలిమ్స్ జరిగాయని, ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్లకే తాము మెయిన్స్ ఇంటర్వ్యూలు నిర్వహించామని వివరించారు. గ్రూప్ 1 పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, వాల్యుయేషన్లో ఎలాంటి తప్పులు జరగలేదని ప్రస్తుత ప్రభుత్వం వేసిన సిట్ తేల్చి చెప్పిందని, అయినా కూడా పదే అసత్య ప్రచారాలు చేశారని జగన్మోహన్ రెడ్డి పేర్కొంటూ 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నికల నోటిఫికేషన్కు కేవలం 76 రోజులు ముందు హడావిడిగా ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాడు. మా ప్రభుత్వం రాకమునిపే May 26, 2019 మేము వచ్చిన తర్వాత చేసింది ఏమిటంటే ఆ ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించి 2020 డిసెంబర్ 14 నుంచి 20 మధ్య మెయిన్స్ కండక్ట్ చేసినాం. వీళ్ళ కోవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్న సమయం అది. అప్పటి ఏపీపీఎస్సీ కమిషన్ డిజిటల్ ఎవాల్యుయేషన్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. మునుపటి చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే నియామకమైన 5 సభ్యులు కూడా దీనికి కన్సెంట్ ఇచ్చినారు. హైకోర్టు ఆదేశాల మేరకు డిజిటల్ ఎవాల్యుయేషన్ ను పక్కన పెట్టి మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయడం, ఆ మార్కుల ఆధారంగా వారందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించడం, రిక్రూట్మెంట్ పూర్తి చేసి ఆ 165 మందికి పోస్టులు ఇచ్చినారు. ప్రతి దశ కూడా హైకోర్టు ఆదేశాలతోనే ప్రక్రియ అంతా నడిచింది. ఇంకా విచిత్రం ఏమిటంటే అదే పనిగా ఒక అబద్ధాన్ని పదే ప్రచారం చేస్తా ఉన్నారు. వన్యప్రాణి సంరక్షణ కమిటీ మొదటి నివేదికకు శాసనసభ ఆమోదం తెలిపింది. కమిటీ సభ్యులు గొండు శంకర్రావు నివేదికను సభలో ప్రవేశపెట్టారు. విశాఖ జంతు ప్రదర్శనశాల, కంబాల కొండను కలుపుతూ సర్క్యూట్ ఏర్పాటు చేయాలని, జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి CSR నిధుల సమీకరణ చేయాలని, తిరుపతి జంతు ప్రదర్శనశాలకు సందర్శకులను పెంచేందుకు చర్యలు చేపట్టాలని వన్యప్రాణి సంరక్షణ కమిటీ సిఫార్సులు చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ 6 హామీలు, సంక్షేమ పథకాల అమలు పురోగతిపై శాసనసభలో సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణ పథకం, తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, రైతుల సంక్షేమ పథకాల అమలు తీరుపై సభ్యులు చర్చించారు. సూపర్ 6 పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక ప్రణాళికలు, బడ్జెట్ కేటాయింపులు, రాబోయే రోజుల్లో మిగిలిన హామీల విడతల వారీగా అమలు క్యాలెండర్పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ వ్యత్యాసాలు లేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరేలా పారదర్శకమైన విధానాలు అనుసరిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. పథకాల అమలు వేగం, నిధుల లభ్యత మరియు ఇతర మౌలిక వసతుల కల్పనపై సభ్యులు తమ అభిప్రాయాలను సభ దృష్టికి తీసుకొచ్చారు. కాగా 4 రోజుల పాటు జరిగిన శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష విన్నారు. రచన MLN మాధురి, వ్యాఖ్యానం K ఉమారాణి, సాంకేతిక సహకారం M సతీష్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.